మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 17 శ్లోకము 2ను పరిశీలిద్దాం. శాస్త్రాలను అనుసరించకుండా శ్రద్ధతో ఆరాధించేవారి గతి ఏమిటని అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇక్కడ శ్రద్ధ యొక్క స్వభావాన్ని వివరిస్తూ సమాధానం ఇవ్వటం ప్రారంభిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటున్నాడు, అర్జున, ప్రతి మనిషికి ఉండే శ్రద్ధ లేదా నమ్మకం వారి సహజ స్వభావం నుండే పుడుతుంది. ఈ స్వభావం వారి పూర్వజన్మల సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది. అవి సాత్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ మరియు తామస శ్రద్ధ. వాటి గురించి నా నుండి విను అని భగవానుడు చెబుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే మన నమ్మకాలు యాదృచ్ఛికంగా ఏర్పడవని స్పష్టం చేస్తుంది. మన అంతర్గత స్వభావమే మన శ్రద్ధను నిర్దేశిస్తుంది. మనం దేనిని నమ్ముతాము, ఎవరిని పూజిస్తాము, ఎలా జీవిస్తామో అనేవన్నీ మనలో ఏ గుణం ప్రబలంగా ఉందో తెలియజేస్తాయి. ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మన ఆలోచనలు, ఇష్టాలు మరియు అలవాట్లను గమనించుకోవాలి. మన శ్రద్ధ మనకు శాంతిని, జ్ఞానాన్ని ఇస్తుందా లేదా ఆందోళనను, బద్ధకాన్ని కలిగిస్తుందా అని పరిశీలించుకోవాలి. సాత్వికమైన విషయాలపై శ్రద్ధను పెంచడం ద్వారా మనం మన జీవితాన్ని, మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.